పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పంజాబ్ కింగ్స్కి మ్యాచ్ అనగానే అందరి ఆలోచన ఒకటే, ఇవాళ గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి వెళ్ళేది ఎవరు అని. కానీ వర్షం ఊహించని రీతిలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియాన్ని ముంచెత్తడంతో చాలా ఆలస్యంగా మొదలైన మ్యాచ్ అయితే మంచి లో స్కోర్ థ్రిల్లర్ను తలపించి చివరగా పంజాబే విజయం దక్కించుకుంది. మరి ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, చిన్నస్వామిలో పెద్ద వర్షం కారణంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ దాదాపుగా 2 గంటలకు పైగా ఆలస్యమైంది. 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 9 గంటల 45 నిమిషాలకి టాస్ పడింది. టాస్ గెలిచిన పంజాబ్ ఆర్సీబీని బ్యాటింగ్కి ఆహ్వానించింది. వర్షం కారణంగా 2 గంటల ఆట తుడిచిపెట్టుకుపోవడంతో చెరో టీంకి 20 ఓవర్లు ఆడడానికి బదులుగా 14 ఓవర్లు మాత్రమే కేటాయించారు. నెంబర్ 2, సెల్ ఫోన్ నెంబర్ల ఆర్సీబీ. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు అయితే బెంబేలెత్తిపోయారు. పటీదార్, టిమ్ డేవిడ్ తప్ప ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీతో మొదలు పెడితే ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. ముందు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీలను హర్షదీప్ సింగ్ పెవిలియన్కు పంపిస్తే బార్క్లెట్, లివింగ్స్టన్ని అవుట్ చేసి 4 ఓవర్ల పవర్ ప్లేలో 26 పరుగులకే ఆర్సీబీ 3వ వికెట్ కోల్పోయేలా చేశాడు. పోనీ పవర్ ప్లే తర్వాత ఏమన్నా ఇరగదీస్తారు అనుకుంటే ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణమైపోయింది. ముందు పటీదార్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, తర్వాత టిమ్ డేవిడ్ కోసం ఎవరూ నిలబడలేదు. జితేష్, కృణాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనోజ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అందరూ. నెంబర్ 3, టిమ్ డేవిడ్ ఒంటరి పోరాటం. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పాటీదార్ మినహా అందరూ చేతులెత్తేసిన ఆర్సీబీని మళ్ళీ 49 పరుగుల్లోపు ఆల్అవుట్ కాకుండా పరువు కాపాడమే కాదు, స్కోర్ బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు టిమ్ డేవిడ్. 26 బాల్స్లో 5 4లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో కేవలం 4 సిక్స్లు మాత్రమే పడితే అందులో రజత్ పాటీదార్ 1 కొడితే టిమ్ డేవిడే 3 సిక్స్లు కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 14 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 95 పరుగులైనా చేయగలిగింది. నెంబర్ 4, ఊగిసలాడిన పంజాబ్. 96 పరుగుల టార్గెటే కదా, ఈజీగా పంజాబ్ కొట్టేస్తుంది అనుకోవడానికి లేదు. ఓపెనర్లు ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య వికెట్లను పవర్ ప్లేలోనే తీసేశారు ఆర్సీబీ బౌలర్లు. ప్రధానంగా హ్యాజిల్వుడ్ బౌలింగ్ను ఆడడానికి పంజాబ్ బ్యాటర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. పవర్ ప్లేలో ఆర్యాను హ్యాజిల్వుడ్, ప్రభసిమ్రన్ను భువనేశ్వర్ అవుట్ చేశారు. పవర్ ప్లే తర్వాత మరింత ప్రమాదకరంగా మారిన హ్యాజిల్వుడ్ వరుస బంతుల్లో శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీష్లను అవుట్ చేయడంతో పంజాబ్ కాస్త కంగారు పడిపోయింది. నెంబర్ 5, ఫినిషర్ నేహల్ వదీరా. రాగానే సుయాష్ శర్మ బౌలింగ్లో ఆడడానికి తెగ ఇబ్బంది పడినట్లు కనిపించిన వదీరా ఒక్కసారిగా గేర్లు మార్చేశాడు. 19 బాల్స్లోనే 3 4లు 3 సిక్స్లు బాది 33 పరుగులు చేయడంతో పాటు పంజాబ్ని ఈ లో స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించేలా చేశాడు వదీరా. మొత్తంగా వర్ణుడితో పాటు ఆర్సీబీని ఓ ఆట ఆడుకున్న పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 2వ స్థానానికి చేరుకోగా ఆర్సీబీ 4వ స్థానానికి పడిపోయింది.